జపాన్లో బర్త్డే సెలబ్రేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా దిమ్మ తిరగాల్సిన విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు. అయితే దేవరా సినిమా ఈ మార్చ్ 28కి జపాన్లో కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోనే ఉంటూ అక్కడ ప్రమోషన్స్లో మాత్రం పాల్గొంటూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మన తెలుగు సినిమాలో మన దగ్గర అయితే ఎంత ఆదరణ లభిస్తుందో ఇతర దేశాల్లో కూడా అంతకుమించి ఎక్కువగా ఆదరణ లభిస్తూ ఉంది. అందుకోసమని హీరోలే స్వయంగా వెళ్ళి అక్కడ ప్రమోషన్స్లో భాగంగా అక్కడ పాల్గొంటూ ఉన్నారు. అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సహా జపాన్కి వెళ్ళడం, అక్కడ ప్రమోషన్స్లో భాగంగా పాల్గొనడం ఇదంతా కూడా ఓకే. కానీ అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. సో తన భార్య లక్ష్మీ ప్రణతి బర్త్డే కూడా అక్కడనే జరగడం జరిగింది. సో నిన్న మాత్రం దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో తన భార్య బర్త్డే సందర్భంగా అంటే తన ముద్దుగా ఏం పేరు పిలుచుకుంటాడో, సో ఇప్పుడు నార్మల్గా అందరికీ పేర్లు ఉన్నప్పటికీ కూడా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, నార్మల్ ప్రజలందరూ కూడా తమ భార్యని కావచ్చు, భర్తని కావచ్చు ముద్దు పేరు పెట్టుకొని క్యూట్గా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇంకా హీరోల గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే బయటికి మనకు కొన్ని పేర్లు తెలిసినప్పటికీ వాళ్ళు కూడా కొన్ని క్యూట్ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఇంకొక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అది ఏ వీడియో అంటే జూనియర్ ఎన్టీఆర్ తన భార్యని అమ్ములు అనే విధంగా హక్ చేసుకొని ముద్దు పెడుతూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం, దానికి సంబంధించిన వీడియోని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తన భార్యని ముద్దుగా ఏం పేరు పెట్టి పిలుచుకుంటాడంటే అమ్ములు అనే విధంగా ఆ పేరుతోని ఎవరెవరైతే తన స్వీట్గా ఆ విధంగా పిలుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ వీడియోని వాళ్ళ వైఫ్లని కానీ లవర్లని కానీ ట్యాగ్ చేసుకుంటూ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే జపాన్లో తన భార్య బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ దేవరా సినిమా అయితే మంచి హిట్ సాధించింది. జపాన్లో ఏ విధంగా హిట్ కొడుతుందని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అక్కడ కూడా మంచి హిట్ సాధించాలి, అక్కడ కూడా మన తెలుగు హీరో సత్తా చాటాలి, అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవాలని చాలా మంది కూడా ఆశిస్తున్నారు.